హాయ్ ఫ్రెండ్స్, బావున్నారా? ఈరోజు మనం ఒక మంచి కథ విందాం. ఓ కథ. ఏం కథ? కథ పేరు గాడిదగాను నక్క సలహా. భలే ఉంటుంది. వినడానికి రెడీనా? రెడీ రెడీ. చెప్పండి. అనగనగా అనగనగా ఒక అందమైన పల్లెటూరన్నమాట. ఆ ఊళ్ళో గాథ అనే ఒక మంచి గాడిద ఉండేది. అంటే చాలా మంచిది. అవును, రోజంతా కష్టపడి తన యజమానికి బరువులు మోయడంలో హెల్ప్ చేసేది. ఆ చాలా కష్టపడేది పాపం. అయినా సరే తన పనితో తన లైఫ్తో చాలా హ్యాపీగా ఉండేది. నిజమే, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉండేది. ఏంటది? రోజూ రాత్రి అయ్యేసరికి దగ్గర్లోని అడవిలోంచి ఒక మధురమైన పాట వినిపించేది గాథాకి. ఆ పాట ఎవరిది? అది ఒక నక్క పాటనమాట. ఆ పాట అంటే గాథాకి ఎంత ఇష్టమో, భలే నచ్చేసింది. ఓహో, నక్కపాట అంత బావుండేదా? మరి విన్నప్పుడల్లా గాథ ఏమనుకునేది? అదే కదా గాథ అనుకునేది. అబ్బా, నక్క ఎంత బాగా పాడుతోందో! ఛ, నా గొంతేమో కర్ణకఠోరం, గాండ్రింపులాగా ఉంటుంది. నేను కూడా నక్కలాగా అంత స్వీట్గా పాడగలిగితే ఎంత బాగుంటుంది అని పాపం దాని మనసులో ఫీల్ అయ్యేది. అవును, అప్పట్నుంచి గాథాకి ఒకటే ఆలోచన, నక్కలా పాడాలి, నక్కలా పాడాలి అని. మరి పాడిందా? ఆ, ట్రై చేసేది, ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ప్రాక్టీస్ చేసేది. కాని ఏమవుతుంది, దాని గొంతు అలాగే ఉంది గదా. మారలేదు పాపం. అయినా వదల్లేదనుకుంటా. వదల్లేదు. అలా రోజూ ప్రాక్టీస్ చేసి చేసి ఒకరోజు అనుకుంది, హమ్మయ్యా, నేను భలే పాట నేర్చుకున్నా, ఇది అందరికీ వినిపించాని. అలాగా? మరి ఎక్కడ వినిపించింది? అనుకున్నదే తడవుగా ఊరి చివర బావి దగ్గరికి పరిగెత్తింది. బావి దగ్గరకా? ఓకే. అక్కడ నిలబడి గొంతు సవరించుకుని గట్టిగా ఆ పాడటం మొదలుపెట్టింది. అయ్యయ్యో పాపం, ఎలా వచ్చింది మరి? అది అసలు విషయం. అది పాటలాగా అస్సలు లేదు. భయంకరమైన గాండ్రింపు, పెద్ద అరుపు. ఓనో, ఊరివాళ్ళు? ఊరివాళ్లంతా ఉలిక్కిపడి ఏంటి శబ్దం అని చెవులు మూసుకున్నారు గట్టిగా. పాపం గాథ. ఆ వింత అరుపు అడవిలో ఉన్న నక్కకు కూడా వినిపించి ఉంటుంది కదా? ఖచ్చితంగా నక్కకు వినిపించింది. ఏంటిది, ఇంత వింతగా అరుపు వినిపిస్తోంది అనుకుంటూ ఊరివైపొచ్చింది. ఆ వచ్చి చూస్తే వచ్చి చూస్తే బావి దగ్గర మన గాథ కొంచెం సిగ్గుపడుతూ తలదించుకొని నిల్చునుంది. పాపం. మరి నక్కేమంది? నక్క గాథా దగ్గరికి వెళ్ళి చాలా నెమ్మదిగా, గాథా, ఏమైంది, ఎందుకలా అరిచావ్, అంత భయపెట్టావ్ అని అడిగింది. గాథాకింకా సిగ్గేసుంటుంది. అవును, చాలా సిగ్గేసి తలదించుకొని మెల్లగా చెప్పింది, నక్కబావా, అంటే నీలాగా బాగా పాడాలని ట్రై చేశాను, కాని రాలేదు అని. ఓ, అప్పుడు నక్క నవ్వుంటుంది. నవ్వింది, కాని వెటకారంగా కాదు, చాలా ప్రేమగా నవ్వి, ఓ గాథా, పిచ్చిదానా, దీనికేంటి సిగ్గుపడతావ్? చూడు, ఈ లోకంలో ప్రతి ఒక్క జీవికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. వాళ్లకంటూ ఒక స్వరం, ఒక పని ఉంటాయి కదా. అవును, నక్క ఇంకా చెప్పింది, నీ గొంతు, నీ అరుపుంది చూడు, అది నీ యజమానికి ఏదైనా డేంజర్ వచ్చినప్పుడు గట్టిగా అరిచి వార్నింగ్ ఇవ్వడానికి భలే పనికొస్తుంది. అది నీ గొప్పతనం. నిజమే కదా. నా పాట సంగత, అది నాకు ఆహారం వెతుక్కోవడానికి, నా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే నువ్వు నాలా పాడాల్సిన అవసరమే లేదు, నువ్వుగా ఉండటమే బెస్ట్, అదే ముఖ్యం అని భలే చెప్పింది నక్క. వావ్, భలే సలహా ఇచ్చింది. మరి గాథ? నక్క మాటలు విన్నాక గాథాకి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. అవును కదా, నిజమే, నక్క చెప్పింది చాలా కరెక్ట్ అనుకుంది. నా అరుపు నా యజమానికి హెల్ప్ అవుతుంది. నేను నక్కలా పాడాలని చూడటం అనవసరం. నా గొంతు నాది, ఇదే నా స్పెషాలిటీ అని రియలైజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు నుండి గాథ తన గొంతు గురించి అస్సలు బాధపడలేదు. వేరే వాళ్లతో కంపేర్ చేసుకోవడం మానేసింది. అమ్మయ్య, తన పని తాను చేసుకుంటూ అవసరమైనప్పుడు తన యజమాని కోసం, ఊరి కోసం గట్టిగా అరుస్తూ చాలా చాలా హ్యాపీగా బతికేసిందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఏం చెబుతోందో? మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్పెషల్ టాలెంట్, ఒక మంచి క్వాలిటీ ఉంటుంది. అవును, మనం వేరే వాళ్లలా ఉండాలని, వాళ్లను కాపీ కొట్టాలని అనుకోకూడదు. అది కరెక్ట్ కాదు. నిజమే. మనలో ఉన్న ఆ స్పెషల్ విషయమేంటో తెలుసుకుని మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి. మరి గాథాల మనలో కూడా
ఏదో ఒక యూనిక్ విషయం, ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. మరి అదేంటో ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి. అది మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో కూడా ఆలోచిద్దాం, సరేనా? మంచి ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కథతో ఇలాగే సరదాగా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.